జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 21వ తేదీ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు తెల్లనివన్నీ పాలు అనుకోవద్దు. చేసిందల్లా నిజం, విన్నదల్లా నిజం అనుకుంటే మాత్రం కొంచెం నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మూడో వ్యక్తి ప్రమేయం తీసుకురావద్దు. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని బురిడి కొట్టించాలి అని చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అరచి చెప్పినా మంచి చెప్పేవాళ్ళు ఉంటే వారి మాటలను ఈ రోజున పెడచెవిన వేయకండి. తేనె పూసినట్లు మాట్లాడేవారిని ఈరోజు అస్సలు నమ్మకండి. ఇలా చెప్తున్నారంటేను మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ గోచారం ప్రకారం తెలుసుకోవాల్సిన అంశాలు మాత్రమే. వీటిని గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. కాలం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఒత్తిడి ఉంటుంది. పనివేళలు కాస్త పెరుగుతాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వలన సమయానికి భోజనం చేయలేకపోతారు. టైం టు టైం నిద్ర మరియు భోజనం ఉండవు. పనులన్నీ ఆలస్యంగా పూర్తి కావడం వలన బాగా అలసిపోతారు. బాధ్యతలు బరువుగా మారుతాయి. శ్రమ ఎక్కువ, లాభం తక్కువ అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ రోజున పట్టపగలే చుక్కలు కనపడే అవకాశం ఉంది. వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉంటే వారికి ఇంట మరియు బయట రెండు చోట్ల ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ రోజున వృశ్చిక రాశి వారు పక్క వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎవరి సలహాలు తీసుకోవద్దు. అలాగే మీరు కూడా ఎవరికి సలహాలు ఇవ్వవద్దు. మొత్తం మీద చెప్పాలంటే తగు జాగ్రత్తలతో కాలాన్ని వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తే రోజు సుఖవంతం అవుతుంది. లేకుంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. శివనామాలను జపించండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి సప్తమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 1 నిమిషం వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 45 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, న్యాయపరమైన చర్చలకు, అలాగే ఇతర కీలకమైన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మంగళవారం మరియు చిత్తా నక్షత్రం కలిసి వచ్చాయి. ఇవి రెండూ కూడా కుజుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు కుజగ్రహ శాంతులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున పనులు విజయవంతం కావడానికి, సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి, శుభం కలగడానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. అదే కుంకుమను నుదుటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు ద్విపుష్కర యోగం వచ్చింది. ఈ యోగం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే ఈ సమయంలో ఏదైనా ఒక పని చేస్తే దానిని పదే పదే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ రోజున మీరు బంగారం కొనుగోలు చేయడం లేదా ఏవైనా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేయవచ్చు. అలాగని అప్పు చేయకూడదు. అప్పులు చేస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తారు. ఈ మంగళవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి సుదర్శన స్వామివారి ఆరాధన చేయాలి. దీని వలన రక్షణ కలుగుతుంది. శత్రు భయం పోతుంది. అలాగే దృష్టి దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.